హైదరాబాద్లో కబ్జా రాయిళ్లు రెచ్చిపోతున్నారు. హైత్ నగర్లోని సర్వే నంబర్ 180, 187లోని 10 ఎకరాలను ఆక్రమించేందుకు యత్నించాడు. అంతేకాదు తాను ఓ మంత్రి అనుచరుడనంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అధికారులు భూ యజమానులకు వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో బాధితులు కబ్జా రాయుడికి దేహశుద్ధి చేశారు. అంతేకాదు పోలీసులను పిలిచి ఆ కోతల రాయుడిని అప్పగించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టగా సుమారు 10 ఎకరాల భూమి విలువ 100 కోట్లని సమాచారం. హైదరాబాద్లో కబ్జా రాయిళ్లు రెచ్చిపోతున్నారు. హైత్ నగర్లోని సర్వే నెంబర్ 180, 187లోని 10 ఎకరాలను ఆక్రమించేందుకు యత్నించాడు. అంతేకాదు తాను ఓ మంత్రి అనుచరుడనంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అధికారులు భూ యజమానులకు వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో బాధితులు కబ్జా రాయుడికి దేహశుద్ధి చేశారు. అంతేకాదు పోలీసులను పిలిచి ఆ కోతల రాయుడిని అప్పగించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా సుమారు 10 ఎకరాల భూమి విలువ 100 కోట్లని సమాచారం. (180, 187) సర్వే నంబర్ లో ప్లాట్ 83, 84 లో రిజిస్ట్రేషన్ జరిగాయి. జీపీఏ హోల్డర్ ద్వారా 2004 లో మళ్ళీ దౌర్జన్యంగా ల్యాండ్ పైన అగ్రికల్చర్ నుంచి అగ్రికల్చర్ లో కన్వర్ట్ చేసి దానికి దౌర్జన్యంగా ఆయన కేసులు వేయడం జరుగుతుంది. 83 నుంచి నేను ఆల్రెడీ ట్యాక్స్ పే చేశాను. మండల ఆఫీస్ లో నేను రికార్డ్ లో ఉన్నాను. మండల ఆఫీస్ లో 1981 నుంచి 1998 వరకు నేను మొటేషన్ ట్యాక్స్ కట్టి ఆ ప్లాట్ల కింద నేను పే చేశాను. 971 రూపీస్ అయితే అప్పుడు కట్టాను. మళ్ళీ మున్సిపల్లో వెళ్ళిన తర్వాత అక్కడ మొటేషన్ ట్యాక్స్ కట్టాను. ఈ ట్యాక్స్ యాజ్ ఏ బిట్ గా కట్టాను. ప్లాట్ ఓనర్ గా నేను కూడా ఆ ట్యాక్స్ పే చేసిన డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత కూడా ఆయన ల్యాండ్ లా కన్వర్ట్ చేసుకొని ల్యాండ్ నాది, మీకేం రైట్స్ లేవు అన్నట్టు మాట్లాడి దౌర్జన్యంగా ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కూడా వచ్చి దౌర్జన్యంగా బండి లోపల తీసుకురావడం, అమ్మాయిల మీద వాళ్ళ మీద బండి నెట్క రావడం ఇలాంటివి చేస్తా ఉన్నాడు. ఈ దౌర్జన్యాన్ని ఆపడాలి. 83, 86 మధ్యలో 82లో నేను 83 ఎండింగ్లో కొనుక్కున్నాను. నాతో పాటు 101 మంది మెంబర్స్ ఉన్నారు. వివిధమైన డిపార్ట్మెంట్స్లో ఉండి సీనియర్ సిటిజన్స్, టీచర్లు, తర్వాత బ్యాంక్ ఎంప్లాయీస్, కోఆపరేటివ్ మెంబర్స్ చాలా మంది ఉన్నారు. ఇటువంటి మేమంతా కలిసి ఈ ప్లాట్ మీదకి వస్తే సురేందర్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఈ ప్లాట్ వేరే కొనుక్కొని వేరే వాళ్ళ తమ్ముడు పిల్లలతో వాళ్ళ ద్వారా కొనుక్కొని అది మా మీదకి కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు హైకోర్టులో కూడా మీకు ఏం కలిచారు రామచంద్రరావు గారు ఇది మొత్తం ప్లాట్లన్నీ కూడా వీళ్ళకి ఇచ్చారు అని కలెక్టర్ ఆఫీస్ లో కానీ, తర్వాత ల్యాండ్ రికార్డ్స్ లో కానీ, తహసీల్ ఆఫీస్ లో కానీ, ఎంఆర్ఓ వాళ్ళ దగ్గర కానీ అందరి దగ్గర కూడా మా మీదనే ఉన్నాయి. మీకే ప్లాట్స్ అని రాసిచ్చారు. కాబట్టి దయచేసి కలెక్టర్ గారికి ఒకటే విన్నపం, సొసైటీ మెంబర్స్ అందరి తరఫున ఒక విన్నపం చేస్తున్నాము. దయచేసి మమ్మల్ని రక్షించండి. సురేందర్ రెడ్డి బారి నుంచి మమ్మల్ని రక్షించండి. మా ప్లాట్ మాకు వచ్చేగా చేయండి. మా కష్టాల జీతాన్ని మాకు మిల్లుగేట్ చేయండి. అన్ని ట్రై తీసుకొచ్చాడు.